ఆయన ఓ న్యాయమూర్తి. రిటైర్ అయ్యాక రైతుగా మారారు. వ్యవసాయం మీద మక్కువతో 30 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు. అందరికంటే మిన్నగా మామిడి సాగులో ఫలితాలు సాధిస్తున్నారు. ఆయన ఎవరు? ఆయన సక్సెస్ కు కారణాలేంటో చూద్దాం. మనం ఎన్నో రకాల మామిడికాయల పంటలను చూస్తూ ఉంటాం. కొంతమంది రకరకాల పంటలైతే పండిస్తుంటారు. దీన్ని చూసుకున్నట్లయితే ఒక ఆదర్శ రైతుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు సేంద్రియ ఎరువులతో మామిడికాయల పంటనైతే పండిస్తున్నారు. మరి ఆయన ఎవరంటే సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్లాస్‌మేటు, రూమ్‌మేటు, ఆయన బెస్ట్ ఫ్రెండు. సో, వారు పొలంలోకి ఈరోజు రావడం జరిగింది. మరి వాళ్ళ ఆర్గానిక్ వ్యవసాయం పైన ఎందుకు మక్కువ చూపిస్తున్నారు? దీనివల్ల ఉపయోగాలేంటి? అసలు ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో ఎటువంటి హెల్త్‌ని మనం కాపాడుకోవచ్చు అనేక అంశాలపైన మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి. ఇది చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం అటవీ ప్రాంతంలో ఉన్న జగబర్ల ప్రాంతం. ఇక్కడే సీఎం చంద్రబాబు నాయుడు స్నేహితుడు, రిటైర్డ్ జడ్జ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసిన మధుసూదన్ రావు 30 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు. వృత్తిరీత్యా ఎన్నో ప్రాంతాల్లో తిరిగి రకరకాల పంట సాగులు చూసిన మధుసూదన్ రావు పెరిగిపోతున్న కాలుష్యం, కరిగిపోతున్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువులకు దూరంగా పంట పండించాలని నిర్ణయించుకుని సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపారు. ఇక్కడ ప్రాంతము, ఇక్కడ మనుషులు నాకు బాగా నచ్చింది. దానివల్ల చాలా ఇదిగా ఉంటారు. ఇక్కడ మనుషులు చాలా మంచివాళ్ళు. ఎప్పుడు 1998లో 14-15 రూపాయలు అమ్మింది మా డాడీ ఉండేటప్పుడు. మా దీంట్లో మేము అప్పుడు ఇచ్చేసినప్పుడు. ఇప్పుడు పరిస్థితి ఎందుకయిందిరా అబ్బా ఇది అంటే, ఎక్కువగా తోటలు పెట్టినారు. రెండు వచ్చిందే, అప్పుడు తోటలు ఎక్కువ ఉండేవి కదా? అప్పుడు లేవు. అప్పుడే లేవు, తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎక్కువైనాయి. దానికి తగినట్లు ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ అయింది. మనకు ఈ ఉక్రెయిన్ వారు, ఇప్పుడు ఈ ఇరాన్ వారు, ఇది రైతుల్ని దెబ్బతీస్తా ఉంది. కనీసం అంటే 2 టన్నుల నుంచి 3 టన్నుల వరకు నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తాను. 2 టన్నులు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. వచ్చేవాళ్ళు మా ఫ్రెండ్స్ వచ్చి కార్లు వేసుకొని వచ్చి, నీచే ఆ కాయలు కావాలంటే కోసుకోమంటాము. మాకు అదొక ఇది. ఎంతమందికి మామిడికాయలు పంచినామంటే మాకు అంత డబ్బులు వస్తాయి. సాధారణ ఎరువులతో సాగు ఖర్చు ఎక్కువ అవుతుందని, కానీ సేంద్రియ సాగుతో తక్కువ ఖర్చుతో పాటు ఆరోగ్యకరమైన కాయలు అందుతాయని మధుసూదన్ రావు చెప్తున్నారు. తనకు 30 ఎకరాలకు కేవలం 30,000 ఖర్చు మాత్రమే అవుతుందని వివరించారు. అలాగే తోట చుట్టూ వేప చెట్లు పెడితే పురుగుల నుంచి రక్షణ ఉంటుందని అంటున్నారు. నానోళ్ళ కాలంలో మా తోట చుట్టూ మా వేప చెట్లు ఉండేవి. ఎందుకు వీళ్ళు వేప చెట్లు పెట్టినారు అనుకునేవాడిని. అప్పుడు లేదు, పెస్టిసైడ్స్ ఏమీ లేదు. ప్రతి తోటకు చుట్టూ మా వేప చెట్లు నాటిండేవాడు. అది రక్షిస్తా ఉన్నది. మనకు తెలియదు. ఇప్పుడు మనం అంతా కొట్టేసినాము, వాటిని అమ్మేసినాము. ఇప్పుడు మళ్ళా నాటుకోవాలా, వేప చెట్లు నాటుకోవాలా. ప్రతి తోటకు చుట్టూ వేప చెట్లు నాటుకోవాలా. వేప చెట్లు ఒక ట్యాంక్ పెట్టి దాంట్లో ఆకులన్నీ వేసి దాని నీళ్లు వాడుకుంటే పెస్టిసైడ్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఎరువుల అంగడి కూడా నేను ఒక మూట కానీ ఏమి కానీ నేను డబ్బులు యూరియా కానీ నాకు అవసరం లేదు. యూరియానే అవసరం లేదు. నేను ఈ నవధాన్యాలు చల్లినప్పటి నుంచి నాకు అర్థమైంది ఏమంటే, దాంట్లో అన్ని ఉన్నాయి. నవధాన్యాలు అన్ని ఉన్నాయి. మనకు యూరియా, పొటాష్, ఫాస్ఫేట్, ఫాస్ఫరస్ ఏమేమి కావాలో అన్ని ఉన్నాయి. ఒకసారి ఒక ఎరువుల అంగడి ఒక చిన్న సైంటిస్ట్ లాగా ఒక ఆయన వచ్చాడు. సార్ మీకు ఎవరు సార్ చెప్పించారు ఇది? దీంట్లో మా ఎరువుల్లో ఏమున్నాయి సార్? దీంట్లో అన్ని ఉన్నాయి సార్ అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అంతా ఇంత చల్లేసినాక ఇంత వచ్చినాక దున్నుతాం, హైట్ వచ్చినాక. అది బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, మన వాళ్ళంతా మర్చిపోయినారు. ముందంతా మేము వాటిని చల్లుతా ఉన్నాము. ఇప్పుడు ఎవరు చల్లేదు లేదు. అంతా మా అంగడి పోయి యూరియా మూటలు తెస్తారు. ఈ చల్లి చూడండి అంటే నేను దాన్ని బట్టి పట్టుకొని క్యాచ్ చేసుకొని దాని మీద పోయినాను. పెద్దగా ఏం లేదు. నాకు 30,000 అవుతుంది అంతే, 30 ఎకరాలకి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఒకే కాలేజీలో చదువుకున్నామని, మంచి స్నేహితులమని మధుసూదన్ రావు తెలిపారు. తాను పండిస్తున్న పొలం నుంచి ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడుకు మామిడి పండ్లు పంపిస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన క్లోజ్. హార్టికల్చర్ యూనివర్సిటీకి మామిడి తోటల్లో మా గురించి తెలిసి ఆయన వాంటన్ గా హార్టికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ గా వేసినాడు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి డైరెక్టర్ గా వేశాడు. మా గురించి ఆయనకి తెలుసు. మా మామిడికాయలు చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు
చేపలు కూడా తింటాడు కాబట్టి ఆయనకు తెలుసు. మమ్మల్ని ఇప్పుడు కూడా అడుగుతాడు, ఆడ ఏం చేస్తారు మీరు, మీరు పోయి చెరువులో చేపలు పడతారు, సముద్రంలో చేపలు పట్టకుండా అట్లని అంటాడు. మాకు వద్దులే అయ్యా నువ్వు చేసుకోవని, మాకెందుకు అదంతా సార్, అంటే మాకు తెలిసిన విషయం ఏమంటే ఖచ్చితంగా మీ తోపు అంటే ఏదైతే మీ పొలం ఉందో మీ పొలం నుంచి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మామిడి తోట పంపిస్తా అంటారు. ఖచ్చితంగా పోతాయి. అదో ఇన్ని పంపిస్తారు, పంపించిన తర్వాత ఇది ఎక్కువ receiving ఏ విధంగా ఎక్కువ లేదు, ఉంటుంది? ఎక్కువ లేదు, ఓకే. ఎక్కువ లేదు. ఒక 4 బుట్టలు పంపిస్తాం. ఉమ్, ఇటీవల మేము కలిసినాము, ఉమ్, ఏదో మ్యాంగో బోర్డు గురించి కలిసాము. ఉమ్, సీట్లో కూర్చొని సీట్లో లేసి భుజం మీద చేసినాడు. ఉమ్, నాకు భయం, ఏం రాబా ఇదినా, ఇది పెద్ద అన్నట్ట లిఫ్ట్ దగ్గర దాకా ఆ, మళ్ళా లిఫ్ట్ లో రా అన్నాడు. ఆ, ఇంకా కిందికి పోయి మళ్ళీ వద్దు, మాకు ఆడికే ఎగ్జాస్ట్ అయిపోయింది, ఆ, వద్దు చాలు, అందరికి ఇబ్బంది కదా. ఉమ్, మేము బయట వచ్చేటప్పటికి ఆ డీజీపీలు వాళ్ళు వీళ్ళు ఎవరు మీరు అంటా వచ్చినారు. ఉమ్, మేము ఎవరు లేదు సార్, ఆయన ఫ్రెండ్స్ అని చెప్పాం. అంతేకాదు చంద్రబాబు స్నేహితుడు మధుసూదన్ రావు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు కూడా మామిడి పళ్లు పంపించానని గుర్తు చేసుకున్నారు. తనకు ఇంకా మామిడికాయలు కావాలని ఎన్టీఆర్ అడిగారని అలనాటి జ్ఞాపకాల గురించి మధుసూదన్ రావు నెమరు వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఉమ్, కర్షక పరిషత్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అప్పుడు పార్టీలో చేరినాడు కొత్తగా. ఉమ్, గండిపేట రామారావు నివాసం. ఉమ్, గండిపేటకు మామిడికాయలు ఇవ్వాలంటే రామారావుకు ఇవ్వాలని మాకు ఒక ఇది. రామారావు కోసం పోయినాము. పోతే ఆయన తెల్లవారు మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకు మర్యాద చేసి కాఫీ ఇచ్చి అంతా చేసి, బాబు మీరు చెప్పారు, మా బాబు గారికి చాలా మీరు స్నేహితులు అంట కదా, అట్లా అనేసి ఏమంటే ఏం లేదు, మేము మామిడికాయలు తెచ్చినాము, మలగొబ్బకాయలు. అయ్యో నాకు మహా ఇష్టం చిత్తూరు మామిడికాయలు అంటే, మాకు 2 బుట్లే ఆడ సరిపోతాయి బాబు, 2 బండ్లు తోలుకొని వచ్చేయండి గండిపేట కన్నా. ఈ డైలాగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను జీవితంలో. అట్లా జరిగింది. తన 30 ఎకరాల్లో అన్ని రకాల మామిడి రకాలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారని మధుసూదన్ రావు చెప్పారు. చంద్రబాబు స్నేహితుడు మధుసూదన్ రావు కాయలు పండించటమే కాదు, ప్రతి ఏటా 2 టన్నుల నుంచి 3 టన్నుల కాయలు స్నేహితులకు, చుట్టాలకు, ఇరుగు పొరుగు వారికి ఉచితంగా ఇస్తానని చెప్తున్నారు. ఒక టైంలో ఇప్పుడు యుద్ధాలు అవి లేకుండా ఉంటే తోతాపురిని మించింది లేదు. రైతులకు కానీ, ఫ్యాక్టరీల వాళ్ళకి కానీ, ఎవరికి కానీ దానికి కావాల్సిన డిమాండ్ ఉంది. ఎందుకంటే యూరోప్ కంట్రీస్ చలికంట మామిడికాయలు పండవు. ఈ ఎడారి దేశాలు, మిడిల్ ఈస్ట్ ఎడారి దేశాలు ఆడ కూడా మామిడికాయలు పండవు. మన అదృష్టం పుణ్యభూమి మంది. ఇక్కడ మామిడికాయలు అంటే మరి బంగారు పాలెం మామిడికాయలు అంటే బంగారు మామిడికాయలు. టేస్టే వేరే, పేర్లోనే బంగారు ఉంది దాంట్లో. ఆ మామిడికాయలు కూడా బంగారు టేస్ట్ ఉంది. ఎక్కడా లేదు ఇది, ఆ టేస్ట్ ఎక్కడా లేదు. నేను గర్వంగా చెప్తాను, ఈ టేస్ట్ ఎక్కడా లేదు. ఆ బ్రిక్స్ ఎక్కడా రాదు, ఆ షుగర్ కంటెంట్ ఎక్కడా రాదు. నేను అన్ని రకాలు పండిస్తాను. నాకు కనీసం అంటే ఒక 50 టన్నులు ఆల్ఫోన్జో పండిస్తాను. అది నెంబర్ 1 కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అంటారు కదా, అది మ్యాంగోస్ లో నెంబర్ 1 వరల్డ్లోనే. అది 50 టన్నులు పండిస్తాను. ఫస్ట్ సపరేట్ గా దానికనే తోటలు పెట్టేస్తున్నాను. అవి కాయకపోయినా అమ్మకి పని అవి ఉండాలి, ఎందుకంటే అవి నెంబర్ 1 అని. మళ్ళీ నెక్స్ట్ బేనిషా అంటే కనీసం అంటే ఒక 40-50 టన్నుల దాకా. ఇవి కూడా ఒక దగ్గర 700-750 చెట్లు ఉన్నాయి. 750 చెట్లు బేనిషా. నెక్స్ట్ అన్ని రకాలు కాలేపాడు, పులేరా, మలగొబ్బ, మల్లిక, ప్రతి లేనిది లేదు నా తోటలో, ప్రతి ఒక్కటి ఉంది. ఇప్పుడు దీనికి సీజన్ అంటూ ఏం లేదు. ఒక కాయలు అయిపోతుందంటే ఒక పక్క కాయలు కోసినామంటే ఇంకొకసారి పువ్వు వస్తూ ఉంటుంది, కాయలు ఉంటాయి. అంటే కంటిన్యూగా వస్తుంటుంది. 2 సంవత్సరానికి 2-3 పంటలు వస్తాయి. 2-3 పంటలు వస్తాయి. ఎప్పుడు వస్తుంటుంది. ఏ పంట లేదనేది ఉండదు, ఎప్పుడు ఉంటుంది. టేస్ట్ ఎట్లా ఉంటుంది? టేస్ట్ అంటే ఇది పికిల్ కు సంబంధించింది, వెజిటబుల్ కి సంబంధించింది. బట్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పూత వచ్చిన తర్వాత కాయ తీసేస్తే మళ్ళీ పూత వస్తుంది, కాయలు వస్తే మళ్ళీ వస్తుంది. రొటేషన్ ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఎవరు నాటినా పడుతుంది. నాటినారు, చాలా మంది రైతులు నాటినారు. దాంట్లో బెనిఫిట్స్ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆఫ్ సీజన్ లో ఇది వచ్చిందంటే చాలా రేట్ ఉంటుంది. అప్పుడు దొరకవు కాబట్టి వెజిటబుల్ కే అప్పుడు 20 రూపాయలు 25 రూపాయలు పోతుంది. చూసారు కదా, ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫ్రెండ్ అయ్యి ఎంతో మంచి వ్యవసాయంతో, ఆర్గానిక్ వ్యవసాయంతో ముందుకెళ్తున్నటువంటి సార్తో మనము మాట్లాడడం జరిగింది. అనేక అంశాలు వైకే టీవీ ద్వారా కూడా రైతులకు కావచ్చు, యువతలకు కావచ్చు అని మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో రైతుని పూర్తి స్థాయిలో మర్చిపోయే స్టేజ్లో నుంచి కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా రైతు పుడితే ఈ 145 కోట్ల జనాభాకి అన్నం పెట్టడానికి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నుంచి రైతు రావాలని చెప్పేసి కూడా సారు మాటల్లో చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మామిడి పంటకు సంబంధించి ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి ఎటువంటి చేయాలి, మరీ ముఖ్యంగా నవధాన్యాలకు సంబంధించి రైతులు ఎటువంటి సపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి అనేక అంశాలు అయితే ఆ సార్ మాటల్లో చెప్పడం జరిగింది. మరి రైతులు ముందుకెళ్లాలని చెప్పేసి మా వైకే టీవీ ద్వారా ఆకాంక్షిస్తూ కెమెరామెన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.